దళిత నాయకుడు సాయిలను అవమానించినట్లు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుల బట్టలు ఇప్పి బుద్ధి చెప్పాలి. 50,000 కోట్ల దగ్గర మొదలై 12,000 కోట్ల దగ్గర ముగిసింది. రుణమాఫీ కదా, మిగతావన్నీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు పంపిండని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పిండ్రో వాళ్ళ బట్టలు మీ ఓటే తూట ఇంకేం చేసి అక్కర్లేదు. వస్తారు మళ్ళా దగ్గరికి, అన్న అంటారు, బావ అంటారు, బామ్మడిది అంటారు, అల్లుడు అంటారు, తమ్మి అంటారు, దండం పెడతారు. గ్యారంటీ కార్డులు వంచిండ్రా ఇదివరకు మీ కాడ? ఒక్కటన్నా గ్యారంటీ అయిందా? ఒక్కటన్నా అయిందా? కనీసం మీటింగ్ పెట్టిండు. బ్యాంకు వాళ్ళు 50,000 కోట్లు కావాలి సార్ అని చెప్పారు. చెప్తే గుడ్లు తేలేసిండు. మామూలు ఇదేదో పెద్ద గుణం కథ అని తెలియక చెప్పినా ఇరుక్కపోయినా ఏం చేయాలని చెప్పి తెల్లారు ఎక్కడో మీటింగ్ పోయి ముందు రోజు బ్యాంకు వాళ్ళు 50,000 కోట్లు అని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు, ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం 40,000 కోట్లు కట్టేయచ్చు, కడుపు కట్టుకుంటే ఎడమ చేత్తో ఇచ్చేయచ్చు 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకు ఆయన 10,000 మింగేసిండు తెల్లారి వరకు. మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టిరు. మంత్రులందరూ కూర్చొని తెల్లారు కేబినెట్ లా 40,000 కోట్లు కాదు 31,000 కోట్లే అన్నారు. మళ్ళా 9,000 మింగింది. 31,000 కోట్లు అన్నారు. సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటుంది. మళ్ళా మేమందరం, నేను ప్రశాంత్ అన్న అసెంబ్లీకి పోయినాం, సీనన్న కౌన్సిల్కి పోయినాం. పోతే బడ్జెట్ పెట్టిరు. బడ్జెట్ లో చూస్తే 26,000 కోట్లే అన్నారు. మళ్ళా 5,000 కోట్లు మింగింది. ఏడవైనరబై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయన నెలకో 2 నెలలకో ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు. ఎంత వేసినామని చెప్పిండు ఎరికేనా? 12,000 కోట్లు. కథ మొదలైంది 50,000 కోట్ల కాడ, కథ ముగిసింది 12,000 కోట్ల కాడ. అంటే మరి 38,000 కోట్లు ఏడవైనాయి, ఎక్కడికి పోతున్నాయి? ఎటు? పక్క మాట టకీ టకీ మన పడుతున్నాయి అన్నాడు. టకీ టకీమని టకీ టకీమని ఒక రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతుంది. టకీ టకీమని మూటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి.